హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు వీడియోలో మీకు బోట్ కటింగ్ ఎలా చేయాలో చూపించాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనము స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసుకుందాం. స్టిచ్చింగ్ ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఇది నెట్ క్లాత్, ఇది బ్యాక్ సైడ్, ఇక ఇదేమో లైనింగ్, మనకి లైనింగ్ ఇది. ఆ తర్వాత ఇది పై భాగం ఏంటి మనకి బ్లౌజ్ది. కాబట్టి ఇప్పుడు మనం బోట్ నెక్ వేసుకోవాలనుకుంటే కనుక చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీనిపైన లైనింగ్ వేసి ఇలా జాయింటింగ్ చేసుకుంటారు. ఇలా అంతా మొత్తం జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇది వేసుకొని ఇలా జాయింటింగ్ చేసుకుంటారు. అయితే మనకు చిన్న టెక్నిక్ ఏంటంటే, మనకు ఒకవేళ ఇది పీసుల కింద రాకుండా పోకుండా ఉండాలంటే గనక ఈ రెండింటి మధ్యలో నుంచి నెట్ క్లాత్ పెడుతున్నాను. ఇప్పుడు ఎలా పెడతానో చూడండి. ఫస్ట్ ఇది వేసుకోవాలి, ఏంటి బ్లౌజ్ది వేసుకున్న తర్వాత ఇది బ్లౌజ్ పీస్ది, మనకి సారీలో నుంచి వచ్చిన బ్లౌజ్ ఇది. ఆ తర్వాత ఇప్పుడు మనం నెట్ క్లాత్ వేసుకోవాలి. నెట్ క్లాత్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఇది మనకి ఉల్టా వేసుకోవాలి. ఇంకో ఇలా అంటే ఇటువైపు మనకు సీదా వస్తుంది, అందుకని నేను ఇటువైపు వేశాను బ్లౌజ్ పైన పెట్టేసి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు దీన్ని సమానంగా చేసుకొని ఇప్పుడు ఆ తర్వాత స్టిచ్చింగ్ చేద్దాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా పెట్టుకున్న తర్వాత పైనుంచి లైనింగ్ వేసుకోవాలి. ఇలా పైనుంచి లైనింగ్ వేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తాను చూడండి. ఇక్కడ నుండి ఇప్పుడు ఈ 3 సమానంగా పెట్టుకున్న తర్వాత ఇలా స్టిచ్చింగ్ రావాలి మనకి. ఇప్పుడు ఇదంతా ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం స్టిచ్చింగ్ చేద్దాం. ఇదిగోండి ఇలా మనము ఎంత పావు ఇంచ్ ఎంత వదిలిపెట్టుకొని, ఖర్చుకు వదిలిపెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇలా పెట్టుకొని ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఇలా 3 సరిగ్గా ఉన్నాయా లేదని చూసుకోవాలి. మనం మధ్యలో చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు పైన ఇది లైనింగ్ వేసాం కదా, ఇప్పుడు మనకి పైకి ఇలా వస్తుంది. ఇదిగోండి ఇలా అంటే ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ అనేది ఇప్పుడు ఇలా వస్తుంది. ఇది మధ్యలోకి వస్తుంది అన్నట్టు. ఇది అంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈ పోగుల కింద లేవకుండా మనం ఇలాంటి టెక్నిక్ ఉపయోగించుకున్నాం అనుకోండి, మనకి ఇది లేవదు. ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకు స్టిచ్చింగ్ అనేది కూడా కనిపించదు. ఇది పోగుల కింద లేవడము అలాంటిది ఏం జరగదు. ఇప్పుడు సీదా అంటే ఇది బ్లౌజ్ పీస్, ఇది నెట్ ఇప్పుడు సీదా వచ్చేసింది. ఇలా చూసుకోవాలి. మనం చూసుకున్న తర్వాత వేసుకోవాలి. ఇక ఆ పైన ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఈ పైనుండి ఒక స్టిచ్చింగ్ చేసుకుందాం. ఎందుకంటే కొంచెం క్లాత్ మనకు అణిగేటట్టుగా ఉండడానికి ఇలా వేసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే చాలు. ఇదిగోండి ఇలా చక్కగా అనుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, మనం స్టిచ్చింగ్ అంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసుకున్నాం కదా. ఆ తర్వాత ఈ లైనింగ్ అంతా మనం స్టిచ్చింగ్ జాయింటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా నేను లైనింగ్ అంతా ఇలా జాయింటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇలా వచ్చేసింది కదా, ఆ పైన మనం లేస్ వేసుకోవాలనుకుంటున్నాము. ఈ లేస్ వేద్దాం. పైనుంచి ఇలా లేస్ వేసుకోవాలి. అది మన ఇష్టం, లేస్ వేసుకుంటే వేసుకోవచ్చు,
లేదంటే లేదు. ఎందుకంటే మనం అది మనకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా వేసుకుంటే బాగుంటుందనని నేను వేస్తున్నాను. ఇక్కడ నుండి ఇక్కడ వరకు లేసు, ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు వేస్తున్నాను. ఆ పైన ఇప్పుడు మనం ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత లేస్ వేసుకున్నాం కదా, లేస్ ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ మనం వెనకాల డాట్స్ వేసుకోవాలి కదా, బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుంటున్నాను. ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు, అంటే మనకి ఇక్కడ మధ్యలో డాట్స్ వేసుకునేటప్పుడు ఇదిగో ఇలా చూసుకోవాలి, మధ్యలో ఫోల్డింగ్ కూడా ఇలా చూసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ ఇలా గీసుకుందాం. మనకు మార్కింగ్ గీసుకున్న తర్వాత ఇదిగో ఇలా ఇది ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఇటువైపు డ్రా చేసుకుందాం, ఇక్కడ నుండి ఇక్కడ వైపు. అంటే మనకి సేమ్ రెండు ఒకే విధంగా వస్తాయి. ఇప్పుడు ఆ తర్వాత గట్టిగా గీసుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఇలా రెండు వేసుకోవాలి. ఇప్పుడు రెండు డాట్స్ వేసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది నడుం పీస్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుండి ఇలా నడుం పీస్ జాయింట్ చేసుకున్నాం. ఇక్కడ మన నడుం పీస్ జాయింట్ చేసుకున్నాం కదా, ఇక ఈ బ్యాక్ పార్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనకు సేమ్ ఇలాగే మనకి ఫ్రంట్ కూడా ఇలాగే జాయింటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చూపించాను కదా, ఇది మధ్యలో పెట్టి పైన లైనింగ్ పెట్టి స్టిచ్చింగ్ ఇలా చేసుకోవాలని. ఇప్పుడు అలాంటిది నేను ఇక్కడ వేశాను. అయితే ఇప్పుడు ఆల్రెడీ నేను ఇది ముందే జాయింటింగ్ చేసి పెట్టుకున్నాను. ఏంటి ముందు పార్ట్స్, ఇవి ముందు పార్ట్స్ రెండును మనం ఇలా అన్ని డాట్స్ వేసుకున్న తర్వాత ఇది దీనికి జాయింటింగ్ చేసుకుందాం. ఇక ఆ తర్వాత ఇప్పుడు జాయింటింగ్, ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుందాం. షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూద్దాం, ఇక్కడ నుండి ఇక్కడ వరకు షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాము. ఇలా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్ 2 టైమ్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా షోల్డర్ జాయింట్ చేసుకునే ముందు 2 టైమ్స్ చేసుకుంటే మనకు అది స్టిచ్చింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు పైపింగ్ వేసుకుందాం. నెక్కు పైపింగ్ వేసుకుందాం. నెక్ పీస్ ఇలా తీసుకొని క్రాస్ కటింగ్ చేసుకొని ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. మామూలుగా మనం బ్లౌజ్కి వేసుకున్నట్టుగానే నెక్ పీసులు ఇలా వేసుకోవాలి. కాకపోతే మన పైపింగ్ కాబట్టి ఒక 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇదేంటి ఈ క్లాత్ను 1.5 ఇంచ్ క్రాస్ కటింగ్తో తీసుకొని ఇవన్నీ జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి నెక్ పీసు జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా జాయింట్ చేద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనం నెక్ పీస్ అంతా జాయింట్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత మధ్యలో నుంచి థ్రెడ్ పెట్టి థ్రెడ్ పైపింగ్ వేద్దాం. థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో చూద్దాం. ఇదిగో ఇక్కడ నుండి ఇది సెంటర్లో మనం థ్రెడ్ పెట్టుకోవాలి. ఇలా థ్రెడ్ పెట్టుకున్న తర్వాత ఇది ఇక్కడ నుండి ఇలా పట్టుకోవాలి. మనం ఇది పట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసి మధ్యలో దారం ఉండాలి. మనకి దారం ఉన్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ గట్టి కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత ఈ థ్రెడ్ని ఇలా పట్టుకోవాలి. థ్రెడ్ని పట్టుకోవాలి ప్లస్ క్లాత్ని పట్టుకోవాలి.
పట్టుకొని ఇలా వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇక్కడ అంటే రెండింటి మధ్యలో నుంచి కుట్టు రావాలి మనకి. ఇదిగోండి ఇక్కడ ఇలాగే మొత్తం నెక్ అంతా ఇలాగే వేసుకుంటూ రావాలి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఇది ఇందాక మనం పైపింగ్ వేసుకున్నాం కదా, ఈ పైపింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. పైపింగ్ థ్రెడ్ మనకు మధ్యలో నుంచి ఇలా ఉండి మనకు పైపింగ్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. ఇక హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇగో ఇది మధ్యలో వాళ్ళు హ్యాండ్స్కి హోల్స్ పెట్టమని అన్నారు. అందుకోసం అని చెప్పేసి హోల్స్ పెట్టేసి ఇక్కడ మనము ఈ లేస్ వేసుకున్నాను ఇక్కడ. అయితే ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ దీనికి జాయింట్ చేసుకుందాం. ఇది బార్డర్ వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్ పీస్కి బార్డర్ వచ్చేసింది. ఈ బ్లౌజ్ పీస్ బార్డర్ తీసేసి మనం ఇలా జాయింటింగ్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు ఆ తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ హోల్స్ అనేది ఇక్కడ మనకి మధ్యలో ఇది షోల్డర్ జాయింటింగ్. ఇది ఈ జాయింట్ ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ ఉంది ఇక్కడ మనకి. ఈ జాయింటింగ్కు రెండింటి మధ్యలో ఇలా పెట్టుకోవాలి మనం. ఇది ఇలా రావాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం అంతా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ సేమ్ మామూలు హ్యాండ్స్ జాయింట్ చేసినట్టే ఇలా జాయింట్ చేసుకుందాం. ఇక ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత చుట్టూ మెజర్మెంట్ ఎంత వచ్చింది అని అంటే చుట్టూ మనకి ఏది నడుము దగ్గర లూజు 26 వచ్చింది మెజర్మెంట్. 26 వచ్చినప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు 6.5 పెట్టుకున్నాను. 6.5 అంటే 4 అంటే 6.5 13 13 13 26 అంటే 26 ఇంచెస్ రావాలి మనకి మెజర్మెంటు. ఇక్కడ హ్యాండ్స్ లూజ్ వచ్చేసి మనకి 11 వచ్చింది. 11 అంటే 5.5 ఇక్కడ 5.5. ఈ 5.5తో ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు మెజర్మెంట్ వేసుకుందాం. స్టిచ్చింగ్ ఇలా చేసుకొని ఇదిగోండి హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను. ఇక్కడ ఇదిగోండి ఇలా ఫస్ట్ స్టార్టింగ్ ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు హ్యాండ్స్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్. పొడవు 11, లూజు 11. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా ఇది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు మెజర్మెంట్ వేసుకుందాం. మెజర్మెంట్ ఏంటి ఆ తర్వాత ఇప్పుడు మనం అంతా ఇలా జాయింటింగ్ చేసుకున్నాం కదా, 2 హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్. మనకి బ్లౌజ్ అంతా ఇలా వచ్చేస్తుంది. ఇది బోట్ నెక్ బ్లౌజు. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు బ్లౌజ్ అంతా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు స్టిచ్చింగ్ అయిపోయిందండి. బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.